వెల్కమ్ టు బర్డ్ మీడియా. నేను మీ పవన్ కృష్ణమూర్తి. నారా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ఇద్దరి స్టాండ్ ఒకటే, చాలా క్లియర్గా ఉంది. ఒకసారి ఏం మాట్లాడారు చూద్దాం. ఎమోషన్గా డిస్టర్బ్ అవ్వడం లేకుంటే కొన్ని సమస్యలు క్రియేట్ చేయడం కరెక్ట్ కాదు. ఏ వ్యక్తి కూడా ఇక్కడుండే ఎమ్మెల్యేస్లో కానీ మంత్రుల్లో కానీ అందరిలో కానీ మనం ఓన్గా మనం గెలిచి ఇక్కడ రాలేదు. మేము ఒక నమ్మకం కలిగించడానికి నేను పవన్ కళ్యాణ్ గారు చాలాసార్లు ఆలోచించాం. బీజేపీ అమిత్ షా గారితో మాట్లాడాం. అందరం కలిసి ఒక నిర్ణయం తీసుకున్నాం. ఆ నిర్ణయం తీసుకున్నప్పుడు ఇక్కడుండే ఎమ్మెల్యేస్ అందరినీ కోరుతున్నా, ఏ పార్టీ ఎమ్మెల్యే అయినా సరే, ఎన్డీఏలో ఉండే ఎమ్మెల్యేస్, మీ వల్ల మీరు నమ్ముకున్న పార్టీకి చెడ్డ పేరు రాకూడదు. వ్యక్తిగత ఎమోషన్లకి లేకుంటే వ్యక్తిగత ప్రవర్తన, పార్టీ ఇమేజ్ దెబ్బతినకుండా చూసుకోవాల్సిన బాధ్యత మనందరిపైన ఉంది. ఇది క్రూషియల్ టైం. మళ్ళీ చెప్తాను. వన్ కమిట్మెంట్ టు పీపుల్ ఐ కెన్ సే, ఒక 15 ఏళ్ళు మేము ఈ రాష్ట్రం కోసం ఈ అలయన్స్ ద్వారా మేము పాటుపడతాం. దానికి మేము చిత్తశుద్ధిగా, త్రికరణ శుద్ధిగా, అద్భుతంగా ఉండాలి రాష్ట్రం. మనస్ఫూర్తిగా నేను కోరుకున్నాను అధ్యక్ష. ఇది కూటమిగా, ఇది ఇండివిజువల్గా ఎవరికి వాళ్ళు గెలిచినటువంటిది కాదు. ఇది కూటమిగా గెలిచినటువంటిది. దీని మీద చాలా పెద్ద బాధ్యత ఉంది. ఇంకొక 15 ఏళ్ళు ఎట్టి పరిస్థితుల్లోనూ ఖచ్చితంగా ప్రోగ్రెసివ్గానే కూటమి కొనసాగి తీరుతుంది. దీంట్లో పొరపొచ్చాలంటూ ఏవీ లేవు. ఇక్కడ పార్టీ బలోపేతం అవ్వడమా లేదంటే ఇండివిజువల్గా నేను గెలవడమా కాదు. ప్రజల ఆకాంక్షలు గెలవాలి, అలాగే ఆంధ్ర రాష్ట్ర భవిష్యత్తు బలంగా ఉండాలని చెప్పి నేను కోరుకున్నానని పవన్ కళ్యాణ్ గారు చెప్పారు. మీ వ్యక్తిగతమైనటువంటి ఆలోచనలు, మీ వ్యక్తిగత అభిప్రాయాలతోటి, లేదు మీ వ్యక్తిగత నిర్ణయాలు, మీ వ్యక్తిగత జీవితం వల్ల పార్టీకి, ఏ పార్టీ అయినా సరే, అన్ని పార్టీల ఎమ్మెల్యేలకి చెప్తున్నాను, ఏ పార్టీకైనా సరే ఈ కూటమికి నష్టం జరిగిందంటే ఉపేక్షించేది లేదు. ఇట్స్ లాస్ట్ వార్నింగ్ అని అసెంబ్లీ సమావేశాల సందర్భంగా ముఖ్యమంత్రి గారు కూడా చెప్పేశారు. సో వ్యక్తిగతంగా తీసుకునేటువంటి నిర్ణయాలు, వ్యక్తిగత వివాదాలు అనేటువంటివి మనం చూస్తున్నాం. కొన్ని సంఘటనలు, ముఖ్యంగా రైల్వే కోడ్ నియోజకవర్గం కావచ్చు, లేదంటే అంతకుముందు అనంతపురం జిల్లాలో కావచ్చు, తర్వాత తిరువూరు, విజయవాడ ఎంపీ కావచ్చు, ఇలా చెప్పుకుంటూ పోతే అనేక చోట్ల కొన్ని ఉన్నాయి. వీటికి సంబంధించి ముఖ్యంగా ఒంగోలులో ఉన్నటువంటి విషయం కావచ్చు, ఇలాంటివి మీ వ్యక్తిగత విషయాలతోటి, మీ వ్యక్తిగత వైరాలు, మీ నిర్ణయాలు, మీ వ్యక్తిగత జీవితం, వీటికి సంబంధించి కూటమికి నష్టం పరిచేలాగా ఉంటే మాత్రం ఉపేక్షించేది లేదు అని ఇప్పుడే వార్నింగ్ ఇచ్చేశారు. ఎందుకంటే ఇంకొక నెల 15 రోజుల్లో 2 సంవత్సరాలు పూర్తి చేసుకుంటుంది కూటమి. 3 సంవత్సరాల టైం లైన్ అనేది ఇంకా ముందుంది. 29 ఎన్నికలకు ప్రిపేర్ అవ్వాలి. 29 ఎన్నికలకు ప్రిపేర్ అయ్యే మూమెంట్లో ఇప్పటి నుంచి ఇంకా ప్రోగ్రెసివ్గా వెళ్ళాలి, ఇంకా స్ట్రాటజీతోటి ముందుకు వెళ్ళాలి అనేదే పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు ఆలోచన. దానికి అమిత్ షా గారితో కూడా చర్చించారు అనేది ఆల్రెడీ క్లియర్గా చెప్పారు. సో ఇక ఉపేక్షించేది లేదు, ఎవరిని ఉపేక్షించేది లేదు. వదులుకోవడానికైనా కొంతమందిని సిద్ధం తప్ప ఇలా పెట్టుకుని కూటమి మొత్తానికి కూడా చెడ్డ పేరు వచ్చేలాగా, లేదంటే విమర్శలు వచ్చేలాగా, ప్రజల్లో చులకనైపోయేలా ఉంటే దానికి ఒప్పుకునేది లేదు అనేది మాత్రం చాలా స్పష్టం చేశారు. విచ్ ఇస్ అ గుడ్ సైన్. చాలా విమర్శలు ఉన్న నేపథ్యంలో డెఫినెట్గా ఇట్స్ గుడ్ సైన్, ఆహ్వానించదగినటువంటి విషయం. కాకపోతే ఇదే రకమైనటువంటి స్ట్రాటజీని ముందుకు ఇంకా గట్టిగా బలంగా తీసుకెళ్తే వస్తున్నటువంటి విమర్శలకి, ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు గురించి చెప్పారు, ఒక మాట అన్నారు ఆయన ప్రత్యేకంగా, ఏంటంటే వాళ్ళు 11 మంది ఉన్నా సరే 1100 మంది ఉన్నట్టుగా వైసీపీ వాళ్ళు ప్రచారం చేస్తున్నారు, అంత బలంగా ఉన్నారు. 164 మంది ఉన్నాం మనం. ఎందుకని చెప్పి మనం వాళ్ళు చేసేటువంటి విమర్శల్ని, వీటిని మనం ఎదిరించలేకపోతున్నాం. కొన్ని చోట్ల ఎక్కడ తడబడుతున్నాం మనం అంటే, నాలెడ్జ్ షేరింగ్లో ఏమైనా ఇబ్బందులు ఎదురవుతున్నాయా, లేదంటే ఈ విధానపరంగా ఉన్నటువంటి దాంట్లో ఎక్కడైనా చిన్న లోపాలు ఉన్నాయా, ఇది ముందు క్లియర్ చేసుకోవాలి అని చెప్పి ఒక మాట అన్నారు. విచ్ ఇస్ ఖచ్చితంగా నిజం, 100% నిజం. ఇన్ఫర్మేషన్ షేరింగ్ దగ్గరకు వచ్చేసరికి కావచ్చు, ఇంకోటి కావచ్చు, స్ట్రాటజికల్గా వర్క్ చేయాల్సిన చోట, కలిసి కట్టుగా పనిచేయాల్సిన చోట అది జరగకపోవడం అనేటువంటిది ఒక చిన్న బ్యాక్లాగ్ అనేది ఉంది. అది మేబీ మిస్కమ్యూనికేషన్ వల్ల కావచ్చు, మిస్ఇన్ఫర్మేషన్ వల్ల కావచ్చు, లేదంటే కొంతమంది చెప్పుడు మాటల వల్ల కూడా కావచ్చు. సో వీటన్నిటిని క్లియర్ చేసుకోవాల్సింది అనేది చాలా స్పష్టంగా చెప్పేశారు. వాళ్ళిద్దరికీ అయితే ఫుల్ క్లారిటీ ఉంది. ఇక మిగతా నేతలకి లేదు మా ఇండివిజువాలిటీ మాదే, మేము మా ఇండివిజువల్గా గెలిచాము అనుకునేటువంటి వాళ్ళు ఎవరన్నా ఉంటే ఇక వాళ్ళ విజ్ఞత, ముఖ్యమంత్రి గారు కానీ ఉప ముఖ్యమంత్రి గారు కానీ చెప్పారు కాబట్టి మార్పు అనేది ఇక వాళ్ళలోనే రావాలి. ఏమంటారు? దీని మీద మీ అభిప్రాయం తెలియచేయండి. చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా.